ఫ్యాక్షన్కు అడ్డాగా మారిన తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పామని అన్నారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి ప్రజలు కలిగిన మిగిలిన 100 పడకల ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. అంతేకాకుండా తాడిపత్రి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో మరోమారు అవకాశం ఇస్తే తాడిపత్రిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని అంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూడా ఎన్నికల జోరును పెంచాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా చివరి అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తాడిపత్రిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దగ్గర ఉన్నాము. ఆయన ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థిస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలపైన కానీ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణం ఉండేదానికి కానీ అన్ని విధాలుగా ప్రజలతో నాకు ఉండేటువంటి సంబంధాలతో ఈరోజు నాకు చాలా మంది దాదాపు 80% నాకు మద్దతు తెలుపుతారు. మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయి, అందువల్లే మేము మీకు మద్దతు ఇస్తున్నాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రిలో ఒక విధమైన వాతావరణం గతానికి ఈ రోజుకు కంపారిజన్ చేసుకుంటారు. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. సంక్షేమం కావచ్చు, సాగునీరు తాగునీరు పైన కావచ్చు, నా మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది. ఈ కాన్షియన్స్లో గతంలో ఉన్నటువంటి పాలకులకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు ప్రశాంతంగా ఉన్నాము, మాకు ఇంతకన్నా అవసరం ఏముంది, ఎమ్మెల్యే గారికి మద్దతు ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో రేపు నెల 5వ తేదీకి కూడా నా విజయాన్ని కూడా తాడిపత్రిలో చూపించగలుగుతాం. సార్, మీ ఇండియా మామూలుగా మున్సిపల్ గేట్ అనే ఒక దీంతో లాస్ట్ ప్రభుత్వం ప్రజలను పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో మీరు ఆ ప్రజలను పీడిస్తున్నటువంటి తరుణంలో ఇండియా మామూలుగా మున్సిపల్ గేట్ అనేటువంటిది తీసివేసి ప్రజలను ఫ్రీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి మీరు ఎలాంటి కృషి చేశారు? నేనైతే చిరు వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చేదే ఆటికాటికి, వాళ్ళు మున్సిపాలిటీలో టెండర్ వేయకపోని వాళ్ళతో ప్రతిరోజు 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు వసూలు చేసేవాళ్ళు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము అధికారంలోకి వస్తే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన కూడా ఖచ్చితంగా తీసేస్తా అని చెప్పినాను. ఈరోజు తీసేసి తీరినా కూడా ఇలాంటి కార్యక్రమాలు నేను చేయబట్టే, అంటే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరం నిమిత్తం మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి నాయకుడు కావాలో వాళ్ళే నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందువల్లనే ఆ విశ్వాసంతో నేను ఈరోజు గెలుస్తా అని దృఢంగా చెప్తున్నాను. గత 4 దశాబ్దాలుగా తాడిపత్రి అంటేనే ఫ్యాక్షన్కి అడ్డగా మారినటువంటి పరిస్థితి ఉంది. మీరు 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫ్యాక్షన్ని పూర్తిగా రూపుమార్పున్నటువంటి పరిస్థితి ప్రజల్లో కనిపిస్తోంది. ప్రజలు కూడా అంతే స్థాయిలో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నాం అన్నటువంటి పరిస్థితి కూడా, అంటే దీనికోసం మీరు ఎందుకు కృషి చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా మీది కూడా ఫ్యాక్షన్ రాజకీయ అనుభవమే కాబట్టి దీన్ని ఫ్యాక్షన్ని రూపుమాపే దిశగా ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే దీనికి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది ఇట్లే జరుగుతూ పోతుంటుంది. ప్రజల యొక్క జీవనశైలి కూడా మారదు. ఈరోజు ఏదో రూపకంగా ఈ కాన్షియన్స్లో ఉండేటువంటి పరిస్థితులు బట్టి అంతా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ జీవనం సాగించే దానికోసం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం ఒక వైపు నుండి కూడా, అంటే 2 వైపుల నుండి ఎట్లా ఈ మద్దతు లభించదు, కానీ కనీసం ఒక వైపు నుండి కూడా ఇది కొనసాగిస్తే మేలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారులందరినీ కూడా, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు ఎక్కడే కానీ సెన్సిటివ్గానే చూడండి తప్ప దాని యొక్క పెద్దగా చూసి ఆ గ్రామాలలో చిచ్చు పెట్టకూడదు అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కూడా మా మాట మీద గౌరవించి పై అధికారులు కూడా చర్చించి చేయడం వల్లనే ఈరోజు ఫ్యాక్షన్కు ఇక్కడ ఆజ్యం పోయలేకపోయారు ప్రతిపక్షాలు కూడా. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎమ్మెల్యేగా ఇతనే కొనసాగితే తప్ప తాడిపత్రి మంచి వాతావరణంలో ఉంటుంది, లేకపోతే ఉండదని ఒక భావించే ఈరోజు నాకు ప్రజలందరూ మద్దతు తెలుపుతారు. సరే, 2019 ఎన్నికలు గెలిచినటువంటి మీరు ఇప్పుడు 2024లో ఓటును అభ్యర్థించడానికి వెళ్తున్నారు. 2019 నుంచి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? నేనైతే చెప్తాను, నేను చేసిన కార్యక్రమాలపైన కానీ మేము చేసినటువంటి ఇక్కడ డెవలప్ చేసినటువంటి విధానం గురించి కానీ నేను చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు. అయ్యా, నువ్వు వచ్చినాకనే ఇక్కడ వాతావరణం అనేది ఏర్పడింది,
మేము స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నాం, మేము స్వేచ్ఛగా అన్నీ చేసుకుంటున్నాం, అందువల్ల తిరిగి నీకు మద్దతు తెలుపుతున్నామని ప్రజలే నాకు చెప్తున్నారు. వైద్యపరంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు 100 పడకల ఆసుపత్రులు తీసుకురావడం ప్రజలు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు, గర్వకారణంగా కూడా ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్డును కూడా తీసుకురావడంతో తాడిపత్రి రూపురేఖలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రజల రియాక్షన్ ఎలా ఉంది సార్? నేను చెప్పేది ఏమంటే ఎప్పటి నుంటో 30 సంవత్సరాల నుండి వాళ్ళ రాజకీయాలు ఉండ. గతంలో ఒకసారి 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది, కానీ దాన్ని ఏంటిగా వాళ్ళు డెవలప్ చేయకోకుండా దాన్ని వదిలేసినారు. ఇప్పుడు కూడా ఎన్నో ఆటంకాల మధ్య నేను అది డెవలప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 100 బెడ్ హాస్పిటల్ అనేది తాడిపత్రి ప్రజల కళ, అది కళగా మిగలకూడదనే ఒక ఉద్దేశంతోనే దాన్ని ముగింపు చేయడం కూడా పూర్తి చేసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అంతేకాదు హెల్త్ క్లినిక్ కూడా అర్జునవాడలో మార్కెట్ ఎదురుగా ఎంతోమంది మార్కెట్కు ప్రజలు వస్తూ అంటారు, పోతూ అంటారు. అక్కడ అంతా కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అంతా ఎస్సీలు మైనారిటీలు రకరకాలు చాలా బ్యాక్వర్డ్. ఎంత అంటే అంత కనీసం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అక్కడ హెల్త్ సెంటర్ కట్టకూడదు అనేదే వాళ్ళ భావన. దాంతోనే నేను ఫైట్ చేసి మళ్ళీ కూడా దాని పర్మిషన్లన్నీ తీసుకొచ్చి కట్టడం జరిగింది. ఆయన ఎంతసేపు ఉండి ఏం చేస్తా అంటే విలువైన స్థలం నా అనుచరులకు కట్టిపెట్టాలా అని, అందుకే అతను కట్టిపెట్టినాడు. ఆడ ఆశ హాస్పిటల్ అని ఒకటి, అది ఎస్సీలకు ఇచ్చిన పట్టాలు గుంచుకొని కట్టడం, మెగామాల్ దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళ అనుచరులు ఆడ ఏం చేస్తున్నారంటే దాన్ని కొన్నిండేదిగా కొనుక్కొని ఏదో అడ్డదారులు చేసుకొని అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యసనాలకు బానిసలు చేసి దాన్ని నడుపుతున్నారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వ స్థలాల్లో ఎవరు కట్టించినా ఎవరు ఉన్నా కూడా అది అక్రమమే అని కూడా నేను చెప్తాను. ఏంటికి చెప్తా అంటే కనీసం ఆలోచన లేకుండా మన అనుచరులు మాత్రమే బాగుంటే మేము సైలెంట్గా మేము దానిలో భాగాలు ఉంటే ప్రజలు కూడా ఏదో రోజు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సార్. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గాన్ని అనేక రకాలుగానటువంటి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ తీసుకురావడంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడంలో కానీ, తాడిపత్రి రూపురేఖలు మార్చడంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తన మార్కు చూపించడం జరిగిందని, 2024లో తను గెలిపిస్తే తాడిపత్రిని అనేక విధాల అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, తాడిపత్రి నుంచి.